నిన్న మటన్ తోటి రైస్ అంటే పలావ్ చేసింది. కానీ ఈరోజు ఇంకా అంతకంటే అదిరిపోయే స్పెషల్ ఏంటిదంటే మటన్ కర్రీ, సేమ్ నిన్నటి మటన్ కర్రీ, దేంతో రాగి సంగటి ముద్ద, దాంతోపాటు మంచి ఎండుమిరపచారు. చాలా బాగుంటుంది ఇది ఎండుమిరపచారు, రాగి సంగటిలోకి ఎండుమిరపచారు. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా మంచిగా ఉన్నాం. వెల్కమ్ టు బాలా ఓహం కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చూస్తామరా ఏందా అని. ఏం చేస్తానంటే నిన్నటిది మటన్ ఉంది, దాంట్లోకి సంగటి ముద్ద చేసి మిరపసారు నలుస్తుండ. బాగుంటుంది, రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటారా? కొంతమంది తింటారు, కొంతమంది తినరులే. సంగటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు అసలు. సరే మరి నేను చేసి చూపిస్తా, పండి. తీస్తుండవా? నా మమ్మీ పూలు బాగున్నాయి మమ్మీ, చాలా బాగున్నాయి. గులాబీ పూలు. కానీ నిజం చెప్పు, నీ ముందరా ఏమిరా నువ్వు నాకు ఇట్లా తగులుకున్నావో చెప్పు. నిజమే గులాబీ పూలు అయ్యి. గులాబీ పూలు కాదండి, యాక్చువల్లీ అది నిజంగా కనిపించే ప్లాస్టిక్ పూలు అవి. కానీ చూడడానికి ఎట్లుంటాయి అంటే నిజంగా గులాబీ పూలు అనిపిస్తాయి. చూసే నాకే అనిపిస్తాయి నిజంగా గులాబీ పూలు అనిపిస్తాయి. ఎట్లా తయారు చేస్తారో కదా. మొన్న టీవీ దగ్గర పెట్టింది మా మమ్మీ, ఏం మా గులాబీ పూలు భలేగా ఉన్నాయంటే ప్లాస్టిక్ అన్నది. అప్పుడు తెలిసింది నాకు అది ప్లాస్టిక్ అని. ఫస్ట్ టైం ప్లాస్టిక్ పూలు పెట్టుకున్నా. కానీ ప్లాస్టిక్ లాగానే అనిపించదు, అంత రియల్గా ఉన్నాయి. ఇంకా చీర యూట్యూబ్లో ఫస్ట్ టైము. అంటే ఇద్దరికి ఒకసారి కట్టుకున్నా, యూట్యూబ్లో మాత్రం ఫస్ట్ టైం. ఓకే, బాగుందా? సో రోజు ఏమంట, నిన్నటి మటన్ ఉంది కాబట్టి సంగడి చేసి మిరపచారు నలిసి ఆ మటన్ కూర, అది వెరైటీగా. సరే మమ్మీ, బాగుంటుంది. ఏ టేస్ట్కి ఆ టేస్టే. అవును, బిర్యానీకి ఏముంటుంది, పప్పు అన్నం టేస్ట్ పప్పు అన్నానికి ఉంటుంది, సంగటి కూర రుచి దీనికి ఏముంటుంది, దానికి ఉంటుంది. మిరపకాయలు మిరపసారికి వేయించుకుంటుండా, లైట్గా సిమ్లో వేయించుకోవాలా. ఇప్పటిదాకా హైలో పెట్టి మాడబెట్టినాం. లేదు, హైలో పెడితేనే తొందరగా వేడి అవుతుంది. వేడైన తర్వాత సిమ్లో పెట్టినా. చూసుకోవాలకేమో సిమ్లో పెట్టాలంటుంటాం. నవీనా నీకు దెబ్బలు పడతాయిరా నవీనా, నా చేతిలో బాగానే ఉంది. అన్నిటికీ ఒకరు పెడతాను, నేను కరెక్టే చెప్తున్నా. ఇప్పుడు సిమ్లో పెట్టి సన్నగా వేయించుకోవాలి. అప్పుడు కొద్దిగా గట్టి పడతాయి, బాగా పడ ఉంటాయి. లేకపోతే మెత్తగానే ఉంటాయి, ఏగుతాయి మెత్తగా ఉంటాయి. ఇది కూడా నాకు ఒకరు చెప్పారు. చక్కగా ఎండు మిరపకాయలు వేయించుకున్నా కదా మిరపసారికి. చూడండి, వాటిని పప్పు గుత్తుతో దంచుకుందాం. చూసారా, కనపడాయా? సన్నకాయలు ఫుల్ మంట ఉండయి. కొద్దిగా లావకాయ అయితే మంట తక్కువ ఉంటుంది, కానీ సన్నకాయలు బాగా మంట ఉండయి. కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం, ఒక స్పూను. నా గొంతు కొద్దిగా రాసినట్టుందా? లేదు, అవును, కొంచెం కోల్డ్ అయిందా? కోల్డ్ కాదు, నాకు కోల్డ్ కాదు, జ్వరం రాదు, తలనొప్పి రాదు అంటారు కొంతమంది. జ్వరం రాదు అనొద్దు, అనకూడదు అని అంటారు. కానీ నా చిన్నప్పుడు 14 సంవత్సరం వచ్చింది జ్వరం, ఇంతవరకు రాలేదు. కళ్ళు ఉప్పేసిన బావా, ఇజులు బంద్ చేద్దురా, కుక్కర్ బంద్ చేద్దురా, స్టవ్ బంద్ చేద్దురావా. నిన్నే కొద్దిగా బంద్ చేసుకోదురా, ఇజులు వచ్చింది మొత్తం ఆఫ్ చేయి. ఇప్పుడు మనం తెల్లగడ్డలు ఎన్ని మీకు చెప్పలేదు కదా, ఒక గడ్డ మొత్తం మలుచుకున్నా. ఇవి పాయిలు అంటారు, ఇట్టి తెల్లగడ్డల నుంచి ఒలుచుకున్నాయి పాయిలు, తెల్లపాయలు. ఇప్పుడు అయ్యేసి బాగా దంచాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయాలి, లైట్గా. ఎక్కువ పోస్తే మెదగదు, కొంచెం. అది మటన్లే ఉన్నాయి అట్ట.
వద్దులే, నేను వచ్చినాక పెట్టుకుంటా. నేను కళ్ళు మూసుకొని దొస్తా. కళ్ళు మండుతాయినా కళ్ళలో పడ్డది అనుకో ఎంత మంటలు వేస్తుందో. అందుకే మరి అది కూడా చెప్పాలి కదా చూసే వాళ్ళకి, జాగ్రత్తగా దంచాలని. జాగ్రత్తగా కళ్ళు మూసుకోవాలి, కాసేపు కళ్ళు మూసుకొని దంచాలి, ఏం పర్వాలేదు. దంచేయటమే గబా 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 కళ్ళు మూసుకొని. ఇది మిక్సీ చూపించాలి కదా మరి, కళ్ళు ఎట్లా మూసుకోవాలా. ఇట్లా తిప్పేటప్పుడు అవసరం లేదు, కానీ ఇట్లా దంచేటప్పుడు అయితే ఖచ్చితంగా మూసుకోవాలా. లేకపోతే పచ్చడి బద్ది, మిరపసారి మిరపసారి బద్ది, సంగడి బద్ది, కళ్ళు అన్నీ ఎర్రగా అయిపోయి ఉంటుంది. ఆ చిన్న పండ్లే పెద్ద మలుపులు. ఏదైనా చెప్పు నవీనా, ఏమైనా జరిగినాయా? దేని గురించి ఏమన్నా చెప్పు. అదేమన్నా అట్లా అయింది కదా, ఫ్లైట్ యాక్సిడెంట్ అట్లాంటివి చెప్పవా? అట్లాంటివి అందరికీ తెలుసు, మనం ఎందుకు వాటి గురించి మాట్లాడాలి. కానీ పాపం కదా, ఓన్లీ మనం సంతోషం విషయమైనా మా విషయాలే మాట్లాడాలి. సరే, నలిచినా కదండి. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం. చింతపండు గుజ్జు ఎప్పుడు రెడీగా ఉంటుంది. నాకు అప్పటికప్పుడు పిసకాలా, నానబెట్టుకోవాలా అని ఉండదు. చేపల కూర చేసిన రోజు చాలా అయిపోతుంది. దీంతో కలుపు రాదా? దేంతో కట్ తీసుకుని అట్లా కలుపు, మరి కిందకి పోయింది. చాలు, ఎక్కువ అవుతుంది. అవునా, నీళ్ళే పడ్డాయి పై. నీళ్ళేం చాలు, చూస్తా ఉంటా. సరిపోద్దా? పుల్లంగా ఉంది. చాలేక ఇంకేం చేయాలా? ఇప్పుడు నీళ్ళు చూసుకోవాలి, మనకి ఎన్ని నీళ్ళు పడతాయో. మనం ఎన్ని నీళ్ళు కావాలంటే కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు. కానీ మా ఆయన కూడా వేస్తావు ఒక్కోసారి. నేను కూడా వేస్తా. పెరుగు మిరపచారు అంటారు దాన్ని. అవును, మా ఆయనకేం పెరుగు మిరపచారు ఇష్టం, నాకేం ఇట్టటి మిరపచారు ఇష్టం. కానీ వీళ్ళ మటన్ ఉంది కాబట్టి ఈరోజు నాకు ఇష్టమైన మిరపచారు. ఇంట్లో అన్నీ నాకు ఇష్టమైనవి పడేసినావు. కొద్ది పులుసు ఎక్కువే కానీ తక్కువ కాలేదు. సరిపోద్ది ఉప్పు వేస్తే. సరిపోయిందండి, అయ్యింది మిరపచారు. మనం ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవటమే. ఇది నా పద్ధతిలో ఎప్పుడు ఇట్నే కట్ చేస్తాను ఉల్లిగడ్డ. ఎవరన్నా అట్నే కదా కట్ చేసేది, సగానికే కట్ చేస్తారు. ఇట్లా తీసి అట్లా ఉంచరు, మొత్తం కట్ చేసి పొక్కు తీస్తారు. కానీ నేను అట్లా కట్ చేసేసి అసలైతే తీసేస్తారు. అప్పుడు మా మమ్మీ వాళ్ళంతా చాకులు లేకనేమైతే తీసేసేటోళ్ళు. ఇప్పుడు మనకు చాకులు ఉంటాయి కదా, కట్ చేసి నల్లగొట్టేస్తే బాగుంటాయి. కొద్దిగా నల్లగొట్టేస్తారు. పచ్చియే, తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చియే వేసుకోవాలా అంతే. ఎనిపేది ఏం లేదు అట్లా కలవటానికే. మొత్తం కింద పడేసినాము. నీడ కొద్దిగానే పడ్డది, తుడుస్తా. అయిపోయిందని మిరపచారు. దీన్ని మనము ఏరే గిన్నెలకి వేసుకుందాం. ఎన్ని మిరపకాయలు మిరపచారు. సరే, మటన్ అండి నేను మిగిలింది అది ఫ్రిడ్జ్లో పెట్టిన. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టింది డైరెక్ట్గా తీసి వేడి పెట్టకూడదు. అది కూరగాయలే కానీ, పప్పే కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఏదైనా సరే బయట ఒక గంట కానీ అరగంట కానీ పక్కన సైడ్కి ఉంచిన తర్వాత అప్పుడు వేడి పెట్టుకోవాలి. నేను హాఫ్ అన్ అవర్ బయటికి తీసి పెట్టి ఇప్పుడు చక్కగా వేడి పెట్టిన. వేడైంది, మంచిగా వేడైంది. ఇంకా దించేస్తా. పదండి. అయ్యయ్యో, మిరపచారు, మటను. సంగట్లోకి మటన్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చాలా బాగుంది. అన్నంలోకి ఒకలాగా ఉంటుంది, సంగట్లోకి ఇంకా చాలా బాగుంటుంది. అవును, మింగచ్చు మంచిగా. విజయవాడలో మనోళ్ళు సంగటి తింటారంట మమ్మీ. అవును, మా కోడళ్ళకు సంగటి అంటే కూడా తెలియదంట. ఎట్ట చేయాలి తెలుసు కానీ పాపం తినరు, ఇంట్లో అలవాట్లేదు. పర్వాలేదులే, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తింటారు. నేను అవ్వగా ఉన్నప్పుడు నేను చేసి పెడతా ఉంటాను మీకు.
నేర్చుకుంటుంది, అప్పటికంతా నేర్చుకుంటుంది. నా ఆయామ అయిపోయేసరికి ఆ అమ్మాయి అన్ని పనులు నేర్చుకుంటుంది. సరే, సంగతి బాగా ఉడికింది, పెజర పోయింది. ఇప్పుడు ఎట్లుందో దీని సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం. అటు ఎప్పుడన్నా ఆవిరంతా పోవాలి, పోయినాకనే తీయాలి. ఇలా ఉంది, మెత్తగా ఉడికింది బాగా. సూపర్. ఇప్పుడు మనం దీంట్లో తగినంత రాగిపిండి వేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపెట్టుకుందాం. కొద్దిగానే పడుతుంది రాగిపిండి, ఎందుకంటే మేము కొద్ది తక్కువ తింటాం కాబట్టి తక్కువ పెట్టేటప్పుడే నీళ్ళు పోస్తా. ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఒట్టి రాగిపిండితోనే చేసుకుంటారు మంచిగా ముద్ద. అది బాగానే ఉంటుంది. ఒట్టిపిండి సంగటి అంటాం మనము, అది బాగానే ఉంటుంది. ఇట్లా చేసుకుంటాం మనం, ఇది బాగానే ఉంటుంది. రెండు బాగానే ఉంటాయి. చూడండి, చక్కగా బాగా గెలుక్కున్నా కదా. మనం పక్కన గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి చేయి అద్దుకోవటానికి. మంచిగా ఇట్లా తడి కూడా రేకు కూడా తడి అనుకోవాలి. ఇప్పుడు మనం పక్క నుంచి తీసుకొని ఇట్లా మంచిగా మనకి ఎంతెంత ముద్దలు కావాలో అంతంత ముద్దలు చేసుకోవాలి. మంచిగా వేడిగా ఉండగానే చూడండి, అయిపోయి అంతే. అట్లా వేసుకోవటమే. మళ్ళీ ఇట్లా తడుపుకోవాలి. అనుకోవటం ఇట్లా తడుపుకోవటం. ఒక్కసారి అద్దుకొని మళ్ళీ ఎక్కువ ఊరక తపని తడపకూడదు, బాగుండదు. నీళ్ళుగా ఉంటుంది. ఇంతే, ఒక్కసారి చాలు. ఇట్లా నేను సంగటి చేసేది. ఇట్లా నేను ముద్దలన్నీ చేసుకుందామండి. సరే మమ్మీ, సంగటి పెట్టు మమ్మీ. వడ్డించుకుందామండి, చాలా టైం అయింది. మా ఆయన వెయిటింగ్. డాడీ ఎక్కడ వెయిటింగ్? మరి డాడీ అసలు ఫోన్లో బిజీ ఉంటాడా? చూపి డాడీని. డాడీ ఫుల్ బిజీ ఫోన్లో. డాడీ వెయిటింగ్ అనేసి చెప్తానవా వీడియో కోసం? లేదు, ఆకలి కోసం చూస్తుందిలే. టైం అయిందిలే, ఎప్పుడు పెడద్దే బాలా అని చూస్తున్నాడు. 8 టైం. చూపినన్న కూర వేద్దాం. గుండెకాయ ముక్కలు ఇక్కడ ఉండయి. అది అదే డాడీకి. ఇదిగా నీకు మంచి గుండెకాయ. దూరమైందా? మిరపసారి అట్లా ఈ గిన్నెలు వేసి కుదరదు కదా, చిన్న చిన్న గిన్నెలు వేసానా? తీసుకురా మమ్మీ. కూరగిన్నెలు మిరపచారు. రాయలసీమలో ఎంత ఉన్నోళ్ళు అయినా కానీ సంగటి మిరపచారు కానే కావాల్సిందే వాళ్ళకి. చూడండి, ఈరోజు మా ఇంట్లో డిన్నరు రాగి సంగటి ముద్ద, మటన్ కర్రీ, మిరపచారు. సూపర్ డిన్నర్. రండి, భోంచేద్దాం రండి. రా బావా, నా ప్లేట్ ఇచ్చేయి. నా ప్లేట్ నేను పట్టుకుంటా. ఓకే మమ్మీ, ఇప్పుడు నేను సంగటి తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. అందరు తెలిసిందే, చాలా బాగుంది. మటన్ కూరలో చాలా బాగుంది. మిరపచారులో కూడా చాలా బాగుంటుంది.
ఇట్లా సంగటి తీసుకొని మంచి ఇట్లా ముద్ద చేసుకొని ఇలా మిరపచారులో అద్దుకొని అలా మింగేయడమే. ఇలా కూరలు అద్దుకొని అలా మింగేయడమే. సూపర్, చాలా బాగుంది. డాడీ తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్పు డాడీ. మిరపసారి ఎట్టుంది, మటన్ ఎట్టుంది? నేను ఫస్ట్ మిరపసారి తింటా. బాగుంటుంది. డాడీకి ఫేవరెటే సంగటి. సంగటి మిరపసారు. మటన్ అందరికి ఫేవరెటే. మటన్ అందరికీ ఫేవరెట్. మిరపచారు కూడా ఇష్టమే. ముందు మిరపసారి తింటా, ఉల్లిగడ్డ. అవును, అందరికి ఇష్టం, అందరికి ఫేవరెట్ అది సంగటి. మటను, సంగటి, చికెను. అందరికని కాదు, మన మెయిన్ మన రాయలసీమ, మన ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళు, విజయవాడకి వెళ్ళేవాళ్ళు తినరు మళ్ళీ సరిగ్గా మటన్ తిన్నా. చాలా బాగుంది. ఎట్లుంది బావా? చాలా టేస్ట్గా ఉంది. నేను కూడా ఇప్పుడే తిన్నా, చాలా బాగుంది. మింగటమే, ముక్కలు నవ్వటము, సంగటి మింగటమే. అవును, కొంతమంది అట్లా నవ్వలేదు చూసి మన సంగటి నవ్వులుతున్నాం అనుకుంటారు. ముక్కలు ఏదన్నా వెజ్లో అయితే బెండకాయ పచ్చడి అట్లాంటిది అయితే బెండకాయలు నవ్వులుతాము. మటన్ కూర ఇట్లాంటిది అయితే ముక్కలు నవ్వులుతాం. కానీ సంగటి ఎవరు నవ్వలరు, డైరెక్ట్ మింగుతారు అద్దుకొని. అవును, చూడండి ముక్క అట్లా దౌడ పెట్టుకునేది. అవునా, చేయంత మంట పెడుతుంది. చెయ్యి మంటలేస్తేనే నేను పప్పు దంచేది. చెయ్యి పైన బాగా 2 రోజులు మంటలేస్తుంది. అందుకే చేతితో నల్లకూడదు మిరపచారు. పప్పు గుద్దుతోటి నల్లగొట్టాలి మిరపకాయల్ని. సూపర్గా ఉంది మిరపచారు కానీ సంగటి కానీ, అది అదిరిపోనుంది. సరేనండి, నేను చేసిన మటను, మిరపచారు, సంగటి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏ వంట కావాలనో మీకు కూడా నచ్చింది కామెంట్లో పెట్టండి. సరే అండి, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.